ఇప్పుడు చంద్రబాబు గారికి బెయిల్ ఇచ్చారు. అప్పట్లో ఏమని ఆయన కనీసం గుండెకి సంబంధించి కొట్టుకునే దాంట్లో చాలా తేడా ఉంది, వెనకాల కంటిన్యూస్గా అంబులెన్స్ ఉండి తీరాలి, అంతటి తీవ్ర పరిస్థితిలో ఉన్నారు అన్నటువంటిది. అట్లాగే కంటికి సంబంధించి అత్యవసరంగా చెయ్యాలి అన్నటువంటి షరతులే కదా. కానీ ఆ రోజున వార్తలేంటి, బాబుకి బెయిల్ ఈ టైప్లో రాసుకొచ్చారు కదా. షరతుల్ని హైలైట్ చేశారా? లేదు కదా. ఫస్ట్ ఇచ్చింది అయితే కనుక ముందు ఆపరేషన్ కోసం బెయిలే కదా, ఆ తర్వాత మళ్ళీ వచ్చి లొంగిపోమని చెప్పారు కదా. షరతులు హైలైట్ చేశారా? 15 రోజుల్లో మళ్ళీ రా, నువ్వు ఇది చేయడానికి మాత్రమే ఇస్తున్నావు ఇయ్యక చెప్పింది, రాయలేదు కదా. బాబు గారికి బెయిల్ ఇచ్చినప్పుడు ఏం రాశారు, ఇక్కడ ప్రభుత్వ దమన్నీతికి ఎదురు దెబ్బ ఎట్లాంటి. ఇప్పుడు నిన్న అతని పేరు దేవినేని అవినాషు, మిగతా తలసిల రఘురాం ఇట్లాంటి వాళ్ళందరికీ బెయిల్ వచ్చింది. ఎలాగా బెయిల్ అనేటికంటే కూడా నెల రోజుల పాటు వాళ్ళని అరెస్ట్ చేయొద్దు అని ఆదేశించింది. అదే సందర్భంలో సహజ సిద్ధంగా మీ పాస్పోర్టులు అక్కడ దర్యాప్తు అధికారికి ఇవ్వండి, వాళ్ళు అడిగినప్పుడు వెళ్ళి సమాధానం చెప్పండి అని చెప్పింది. వీళ్ళు పిలిచినప్పుడు రాకపోతే అప్పుడు పోలీసులు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఏమన్నా మమ్మల్ని విచారించనివ్వట్లేదు అని చెప్తే అప్పుడు చూస్తారు. ఇక్కడ దానికి వీడియో సాక్ష్యం అదంతా ఉండాలి. అలాగే వీళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాలి, కానీ దబాయించి నువ్వు ఎట్లా సమాధానం చెప్పంటే కుదరదు. కోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది కాబట్టి ఇది సహజ సిద్ధ పరిణామం. కానీ దాన్ని రాసిన వార్త ఎట్లాగా, పాస్పోర్ట్ని సరెండర్ చేయండి, మీరు వెళ్ళకపోతే మీ సంగతి రేపొద్దున ఊరుకోం మేము, ఇట్లాంటిది. ఇది ప్రతి ఒక్కడికి బెయిల్ ఇచ్చే షరతు అదే ఉంటాయి. ఇప్పుడు మొన్న మాచర్ల ఆయనకి ఇచ్చినా లేకపోతే ఇంకోళ్ళకి ఇచ్చిన, అంటే ఈవెన్ అరెస్టు చెయ్యొద్దన్న ఆదేశాలను కూడా, అంటే నేను అనేది కొంత కోపం ఉంటుంది మాట్లాడేటటువంటి కాన్సెప్ట్ని చూసి, ఒక తరహా మైండ్ సెట్తో చూస్తే కోపం ఉంటుంది. నేను ఇందాక చంద్రబాబు గారి దానికి చెప్పాను, అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు రోడ్లు వేయడానికి అన్నటువంటిది. అట్లాగే మొన్న ఆయన తిరిగిన దాంట్లో మంచి చెప్పాను, అలాగే అక్కడ ఇబ్బంది పడ్డ వాళ్ళ చెడు చెప్పా. ఏదో ఒక ఆస్పెక్ట్ యాటిట్యూడ్ తీసుకోవడం నాకైతే ఇష్టం ఉండదు. ఎందుకంటే మంచిని మంచిగా చెప్పాలి, చెడుని చెడుగా చెప్పాలి. మీడియా ఆ రూట్లో లేదే. ఇక్కడ వార్తలు చచ్చిపోతున్నాయి, వార్తల్ని హత్య చేస్తున్నారు, వార్తల్ని వక్రీకరించుకు బ్రతుకుతున్నారు. దానివల్లనే మాట్లాడాల్సి వస్తుంది అన్నదే ఇక్కడ ఈ వార్త చూస్తే నాకు ఇవాళ అర్థమైంది. పాస్పోర్ట్ని సరెండర్ చేయాలి, నిన్ననే వాట్సాప్ గ్రూపుల్లో వచ్చేసింది అది. అంటే ఇప్పుడు ఒక వక్రీకరణతో కూడినటువంటి వార్తల వైపుకి సమాజం పోతూ ఉండటం అన్నటువంటిది భావితరాలకి చాలా ప్రమాదకరం.